నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన ఆహారపు అలవాట్లలో వస్తున్న ఒక అద్భుతమైన మార్పు. ఒకప్పుడు పాతవని పక్కన పెట్టేసిన మన సంప్రదాయ ఆహారాలు ఈ ఆధునిక ప్రపంచంలోకి ఎంత పవర్ఫుల్గా కంబ్యాక్ ఇస్తున్నాయో చూద్దాం. అవును, ఇది నిజమే. ఒకప్పుడు కేవలం పల్లెటూర్లకే పరిమితమైన అంబలి, సద్దన్నం లాంటివి సడన్గా ఇప్పుడు సిటీల్లో ప్రతిచోటా కనిపిస్తున్నాయి. చివరికి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ మెనూలో కూడా చేరిపోయాయి. ఇంతకీ ఈ మార్పుకసలు కారణమేంటి? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను మొదలుపెడదాం. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయి మనలో చాలామంది రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. ఇలాంటి టైంలో మన పూర్వీకులు తిన్న సంప్రదాయ సిరిధాన్యాల ఆహారం ఒక సూపర్ సొల్యూషన్లా మన ముందుకొచ్చింది. బీపీ, షుగర్, ఒబెసిటీ, ఇప్పుడు ఈ పేర్లు వినని ఇల్లు లేదు. కరెక్టే కదా? ఈ లైఫ్ స్టైల్ జబ్బుల నుంచి బయటపడటానికే జనాలు సహజమైన, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. ఆ వెతుకులాటే మనల్ని తిరిగి మన పాత రోజులకి, మన మూలాల వైపుకు నడిపిస్తోంది. మరి ఆ ప్రత్యామ్నాయాలు ఏవి? అవే మన సిరిధాన్యాలు, అంటే మిల్లెట్స్. ఈ మొత్తం కథలో అసలైన హీరోలు వీటితో చేసే అద్భుతమైన ఆహార పదార్థాలే. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు చూద్దాం. మొదటగా రాగి అంబలి. చాలామంది ఇది కేవలం వేసవిలో వేడి తగ్గించడానికి, చలవ కోసం తాగుతారు అనుకుంటారు. కానీ ఇందులో ఉండే కాల్షియం మన ఎముకలకి ఒక పెద్ద బలం, ఒక రక్షణ కవచం లాంటిది. ఇక రెండోది సద్దన్నం. దీన్ని ఒక న్యాచురల్ ప్రోబయోటిక్ అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాకి ఇది ఫుడ్ అనమాట. దీనివల్ల జీర్ణవ్యవస్థ మొత్తం సెట్ అయిపోతుంది. మూడోది కొర్రల జావ. ఇందులో ఫైబర్ చాలా అంటే చాలా ఎక్కువ. దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ సడన్గా పెరిగిపోకుండా కంట్రోల్ అవుతాయి. అందుకే డయాబెటీస్ను కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే వాళ్ళకి ఇదొక వరం లాంటిది. సరే, ఈ స్లైడ్ను కాస్త డీటెయిల్గా చూద్దాం. రాగి అంబలిలో కాల్షియం, ఐరన్ ఎంత ఎక్కువ ఉన్నాయో చూడండి. అందుకే ఎముకల బలానికి, రక్తహీనత రాకుండా ఉండటానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇక సద్దన్నంలోని ప్రోబయోటిక్స్ మన రోగనిరోధక శక్తిని, అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. కొర్రల జావలోని ఫైబర్ కేవలం షుగర్నే కాదు, బరువు తగ్గటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. చెప్పాలంటే ఒక్కోదానికి ఒక్కో సూపు పవరుంది. అయితే ఇంత మంచి ఫుడ్ని ఇన్ని రోజులు పక్కన పెట్టి సడన్గా ఇప్పుడు ట్రెండ్ అవ్వడానికి గల అసలు కారణాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ మార్పు వెనుక ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఫస్ట్, లైఫ్ స్టైల్ వ్యాధులు పెరిగాయి. దాంతో ఆరోగ్యం మీద అందరికీ శ్రద్ధ పెరిగింది. సెకండ్, సోషల్ మీడియా, ఆరోగ్య నిపుణుల వల్ల సిరిధాన్యాలు ఎంత మంచివో అందరికీ తెలిసిందే. ఇక ఫైనల్గా మూడోది, ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసినా మిల్లెట్ స్టాల్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇవి చాలా సులభంగా అందుబాటులోకొచ్చాయి. ఈ మూడు అంశాలు కలిసే ఈ ఆరోగ్యకరమైన విప్లవానికి దారితీశాయి. ఈ ట్రెండ్ కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే సంబంధించినది కాదు, ఇది ఒక సామాజిక, ఆర్థిక ఉద్యమంలా మారి సమాజంపై చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ స్లైడ్ చూస్తే మనకు ఆ తేడా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు జంక్ ఫుడ్ సంస్కృతి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటే, మరోవైపు సిరిధాన్యాల ఆహారం ఆరోగ్యాన్ని, సమాజానికి మేలు చేసే ఒక ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది. ఒకటేమో హానికరం, మరొకటేమో ఆరోగ్యం. ఎంత తేడా ఉందో కదా! ఇక్కడే అసలు పాయింటుంది. ఈ ఉద్యమం చాలామందికి, ముఖ్యంగా మహిళలకు మరియు గ్రామీణ యువతకు కొత్త ఉపాధి మార్గాలను చూపిస్తోంది. ఇది వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తోంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పెట్టుబడి. టిఫిన్ సెంటర్లు లాంటి వేరే ఫుడ్ బిజినెస్లు పెట్టాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. కానీ ఒక మిల్లెట్ స్టాల్ ప్రారంభించడానికి చాలా తక్కువ డబ్బులు చాలు. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువే. ఈ సౌలభ్యం వల్లే చాలామంది యువత ఈ ఆరోగ్యకరమైన వ్యాపారంలోకి ధైర్యంగా అడుగుపెడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తే ఇది కేవలం ఒక ఆహారపు అలవాటుగా కాకుండా మన సంస్కృతి ఎలా పరిణామం చెందుతుందో చెప్పే ఒక అందమైన ఉదాహరణ. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు మన అమ్మమ్మలు ఇంట్లో మట్టికుండల్లో దాచిపెట్టిన అంబలి ఈరోజు పెద్ద పెద్ద స్టార్ హోటళ్లల్లో స్టైలిష్ గ్లాసుల్లోకి మారి మన ముందుకొస్తోంది. ఇది మన సంస్కృతికి, మన ఆరోగ్య స్పృహకు దక్కిన ఒక గొప్ప గౌరవం. ఈ ప్రయాణం నిజంగా అద్భుతం. చివరగా ఈ కోణంలో ఆలోచిద్దాం. ఇక్కడ సంప్రదాయం ఒక వ్యాపారంగా మారుతోంది. అయినా పర్వాలేదు, ఎందుకంటే దానివల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతోంది,
ఎంతో మందికి ఉపాధి దొరుకుతోంది, అంతకన్నా మనకు కావలసిందేముంటుంది? నిజమే కదా? ఇది కేవలం ఆహారం గురించిన కథ కాదు. ఆరోగ్యం, సంస్కృతి మరియు ఆర్థిక స్వావలంబన, ఈ మూడూ కలిసిన ఒక విజయగాథ.